నవరాత్రులు ఒడిచినాయి. ఇక నిమజ్జనాలకి ఆలైంది. గల్లీల గణపయ్యను పోటీల మీద నిలిపేటోళ్ళు నిమజ్జనాలను సుతా అంతే పోటీతో తీస్తారు. ఒకళ్ళు ట్రాక్టర్లో తీస్తే ఇంకొకళ్ళు బగ్గీల మీద తీస్తారు. ఒకళ్ళు బ్యాండ్ పెడితే ఇంకొకళ్ళు డీజే పెడతారు. పక్క పొంటి గల్లీ తెల్లారి లేస్తే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళు. అయినా కూడా నిమజ్జనాల కాడ పాలోళ్ళు పగోలు పడ్డట్టే పోటీలు పడుతుంటారు. కానీ ఈ ఊరోళ్ళని చూస్తే ఇది కదా దేవుడు కోరుకునేది. అసలు నిమజ్జనం అంటే ఏందో నిరూపించిర్రు. చవితి చాలుగాక ముందే 2-3 నెలల సంది ఈ విగ్రహాల హడావుడుండి. ఇక ఇప్పుడు నవరాత్రులు వచ్చి నిమజ్జనాలు శురువైనాయి. ఇక నిమజ్జనాలు అంటే ఎట్లుంటది జోరు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువనే ఉంటారు తప్పితే అస్సలు తగ్గేదేలే అన్నట్టు తీస్తారు. ఆ బ్యాండులు, లైటింగులు, డీజేలు, పటాకులు అందరు ఒక్క తీరు కుర్తాలు వేసుకొని అబ్బో చెప్పుకుంటా పోతే ఒడవనే ఒడవది. అగో ఆ రేంజ్లుంటది ఊపు. కానీ అస్సలు నిమజ్జనం అంటే ఏ తీర్లుంటది, ఎట్లా చేయాలన్నది గీళ్లు చూపిచ్చిర్రు. వారేవా ఊరంతా ఒక్కపారే కదిలిందిగా. చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అందరూ ఒక్క తొవ్వనే కలిసి మెలిసి నడుస్తుర్రు. ఓ బ్యాండ్ లేదు, డీజే లేదు, కారు లేదు, బండ్లు లేవు, ఆఖరికి ఓ బుడ్డ సైకిల్ కూడా లేదు. మంచిగా దేవుని నెత్తి మీద మోసుకుంటా మీదికెళ్లి ఎండ తలగకుండా శత్రు అడ్డం పెట్టి సాగనంపిరా బొజ్జగనపయ్యను. ఇదంతా సోషల్ మీడియాలో గిరికలు కొడుతుండే వరకల్లా ఇయాల రేపు అడ్డగోలుగా దాగి పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుంటా దేవుని ముందెగిరి పోటీల మీద పోటీలు, కొట్లాటలు నడమ నిమజ్జనం చేసేటోళ్ళు ఇది చూసి జరంత సిగ్గు తెచ్చుకోవాలి. ఇది కదా అసలైన నిమజ్జనం అంటే. గిట్ల చేస్తే ఆ గణపయ్య కూడా నిమ్మలమైతాడు, మంచి దీవెనార్తి కూడా ఇస్తాడు అనుకుంటా మెచ్చుకుంటుర్రు. ఇక ఇంకొందరేమో అంత మంచిగానే ఉంది గాని మట్టి విగ్రహాలు పెట్టినుంటే బరాబర్ ఉంటుండే అని సలహాలు ఇస్తుర్రు. మళ్ళీ ఇది చూసినాక మీ అందరికి ఏమనిపిస్తుందో జర కామెంట్ చేయుర్రి.